మనం దేవుళ్ళని ఎందుకు మొక్కుతాం? రాక్షసుల్ని ఎందుకు మొక్కం? అనంటే మన ఊళ్ళో ఎవ్వరిని అడిగినా గానీ ఒకటే మాట అంటారు. ఏంటిది? దేవుడంటే భయం కాదు భరోసా. రాక్షసుడంటే భయం మాత్రమే. అవునా? అయితే మనమందరం గూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తుంది దేవుణ్ణి మొక్కడం. పొద్దున్నే లేచి దీపం వెలిగిస్తాం. నుదుటిన విభూది లేదా కుంకుమ పెట్టుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా గానీ దేవుడి దయ ఉంటే అయిపోతది అంటాం. ఎందుకంటే దేవుడంటే మనకు మంచి చేయాలనుకునేటువంటి శక్తి అనే నమ్మకం. కష్టం వచ్చినప్పుడు గూడా ఓదార్పు ఇచ్చేది దేవుడే. ఆనందం వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పేది కూడా దేవుడికే. దేవుళ్ళు ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడతారు. రాముడిని చూసినా, కృష్ణుడిని చూసినా, శివయ్యను చూసినా ఒకటేటువంటి బోధ. మంచి చెయ్యు, చెడు చెయ్యకు. మనుషులు తప్పులు చేసినా కానీ క్షమించే గుణం దేవుళ్ళ దగ్గరుంటది. అందుకే మనం దేవుణ్ణి మొక్కుతాం. మనలోని చెడుని తగ్గించుకొని మంచిని పెంచుకోవాలని మనమందరం కూడా ఆశపడతాం. ఇంకా రాక్షసుల సంగతి చూస్తే, రాక్షసుడంటే మన ఊళ్ళో చెప్పుకునేటువంటి మాటలు చెప్పాలంటే స్వార్థానికి, అహంకారానికి రూపం. వాళ్ళకి ధర్మం అక్కర్లేదు, దయ అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది శక్తి, భయం, అధికారం. రాక్షసులు తపస్సు చేస్తారు. కానీ లోకానికి మంచి చేయడానికి కాదు. తమ యొక్క బలం పెంచుకోవడానికి. దేవుణ్ణి కూడా ఎదిరించాలి అనేటువంటి అహంకారం వాళ్ళలో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రావణ్‌ని తీసుకోండి. అతను గొప్ప శివభక్తుడే. కానీ ఆ భక్తి వెనుక అతనికి అహంకారం ఉంది. నేనే గొప్ప అన్న గర్వం కూడా ఉంది. అందుకే చివరికి నాశనమయ్యిండు. రాక్షసుల దగ్గర మనకు నేర్చుకునేటువంటిది ఏమీ లేదు. వాళ్ళ జీవితాలు చివరికి బాధ, భయం, నాశనమే చూపిస్తది. మనం ఎందుకు రాక్షసులను మొక్కమనంటే, వాళ్ళు భయం పుట్టిస్తారు. కానీ ధైర్యం ఇవ్వరు. ఆశ చూపించరు. వాళ్ళను మొక్కితే మనలో కూడా అహంకారం, క్రూరత్వం పెరుగుతాయి. ఊళ్ళో పెద్దలు ఎప్పుడు అంటారు కదా! ఎవరిని మొక్కితే ఆ లక్షణాలు మనకి అంటుతాయో వాటన్నిటికి మనం దూరంగా ఉండాలి అనంటే చెడు. అంటే అలాగే దేవుణ్ణి మొక్కితే ఓపిక, సహనం, మంచితనం కూడా అవన్నీ కూడా మనకు దరి చేరుతాయి. అలాగే రాక్షసుని మొక్కితే మాత్రం స్వార్థం, కోపం, దుర్మార్గం వస్తాయి. ఇంకొక విషయం ఏంటిదంటే, దేవుడంటే ఒక విగ్రహం కాదు. మనలోని మంచి మనస్సు కూడా దేవుడే. అమ్మ నాన్నల్ని దేవుళ్ళతో పోలుస్తాం. గురువుని దేవుడిలా చూస్తాం. ఎందుకంటే, వాళ్ళు మనకి మంచి దారి చూపిస్తారు. రాక్షసుడు మాత్రం ఎప్పుడూ తప్పు దారి చూపిస్తాడు. అందుకే మనం దేవుళ్ళను మొక్కుతాం. రాక్షసుల్ని మొక్కము. మన జీవితం గూడా సరిగ్గా నడవాలంటే, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే, మనం మంచిగా మారాలంటే దేవుడి మీద నమ్మకం కావాలి. రాక్షసుల యొక్క కథలు మనకి హెచ్చరిక మాత్రమే. ఇలా అయితే నాశనం తప్పదు అని చెప్పడానికి మాత్రమే. మొత్తానికి చెప్పాలంటే దేవుడు మనలోనికి మంచికి గుర్తు, రాక్షసుడు మనలోని చెడుకు గుర్తు. మంచిని పెంచుకోవడానికి దేవుణ్ణి మొక్కుతాం. చెడును దూరం పెట్టడానికి రాక్షసులని మనం మొక్కం. ఇదే మన పల్లెటూరి బుద్ధి. ఇదే మన సంస్కృతి.